హాయ్ అండి. ఫస్ట్ టైం నేను మా పెళ్ళి 4 సంవత్సరాలకి మా ఇంట్లో నేను త్రినాథ్ మేల్ చేసుకుంటున్నాను. నాకెప్పటినుంచో చేసుకోవాలని ఉండేది. బట్ బాబు చిన్న పిల్లాడు ఉండడం వల్ల నేను చేసుకోలేకపోయాను. అలానే నాకు విధానం కూడా సరిగ్గా తెలీదండి. మా రిలేషన్‌లో ఉన్న ఒక అక్క ఇక్కడ ఉంటే తనకైతే పిలిచాను. తనే దగ్గరుండి నాకు అన్నీ ప్రతి ఒక్కటి చెప్పింది. నేనైతే చాలా చేసుకున్నాను ఫస్ట్ టైం చేసుకున్నా. ఫస్ట్ ఫోటో పెట్టి పువ్వులు గట్టా సర్దేసి గణేష్ దేవుడికైతే ఫస్ట్ పూజ చేశాను. ఈ ఫోటోని ఎతకడానికైతే మాకు ఊరంతా తిరగాల్సి వచ్చిందండి. ఎక్కడ ఈ ఫోటో దొరకట్లేదు మా దగ్గర. లాస్ట్ ఫైనల్లీ ఒక దుకాణంలో దొరికితే మాకు ఫ్రేమ్ కట్టించుకొని తెచ్చుకున్నాము. ఇలాగా పలదానము బ్రహ్మ విష్ణు మహేశ్వరికి పలదానాలు పెట్టి ప్రసాదాలు ఒక 5 రకాలు పెట్టాను. పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇలా దీపాలు గట్ట వెలిగించాక ధూపం అయితే ఎత్తేసాను. ధూపం గట్ట పెట్టాక ఆ అక్కే కథ అయితే చదివింది. నాకు తెలుగు చదవడం రాదు కదండి, ఒడియా బుక్ అయితే నా దగ్గర లేదు. అలానే ఆ అక్క చదివితే నేను మా బావ అయితే బాగా పూజ చేసుకున్నాము. ఆ అక్క అయితే చాలా హెల్ప్ చేసింది నాకు. మా దగ్గరలో ఉన్న పిల్లలకి అందరికీ పిలిచి బాగా పూజ అయిందండి. లాస్ట్కి ఇలాగ దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలు తీసి అన్నీ కలిపి ప్రసాదం అయితే ప్రిపేర్ చేయాలి. మెయిన్ ఈ పూజలో ప్రసాదమే మెయిన్. దేవుడి దగ్గర ఉన్న కొబ్బరికాయలు ప్రసాదాలు అన్నీ తీసి బాగా కలిపి దేవుడికైతే ముందు పెట్టాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, మా బాబు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టము. కొబ్బరి నీళ్ళు ఇస్తానంటేనే దండం పెట్టుకుంటున్నాడు. కొబ్బరి నీళ్ళ మీద కళ్ళు ఉండి వాడికి ఫుల్గా. ఈ పూజ అయితే చాలా సింపుల్ అండి. నాకు ఈసారి తెలిసింది, నెక్స్ట్ టైం నుంచి నేను చేసుకోగలను. ఈ పూజకి మెయిన్ అటుకులు పెసరపప్పు అయితే మెయిన్ ఉండాలండి, బెల్లము. ప్రసాదం గట్ట దేవుడికి పెట్టాక హారతి అయితే ఇచ్చాను లాస్ట్కి. హారతి ఇచ్చాక ప్రసాదం అందరికీ పంచాను. మా ఇరుగు పొరుగుకి ప్రసాదం పంచడానికి వెళ్తే ప్రతి ఒక్కరు పూజ ఏంటని అడిగితే త్రినాథ్ మేళ అంటే ఎవరికి తెలియదండి. ఇక్కడ మన దగ్గర కార్తీక మాసం వస్తే చాలు ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలీదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజ అంటే ఓ సరే అదేనా అంటున్నారు. బట్ ఇక్కడ ఎవరు పూజ చేసుకోరు త్రినాథ్ మేళది. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. ఇంకేదైనా తప్పులు ఉంటే చెప్పండి కామెంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.